హాయ్ మామ! 'బ్యాడ్ గర్ల్' పేపర్ మీద చాలా పెద్ద పెద్ద పేర్లు అనిపించేవాళ్ళు వర్క్ చేశారు. 'వెట్రిమారన్' గారు, నా ఫేవరెట్ 'అనురాగ్ కశ్యప్' గారు ప్రొడ్యూస్ చేశారు. 'వర్ష భరత్' గారు డైరెక్ట్ చేశారు మామ. 'అంజలి శివరామన్' గారు మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేశారు. 'శాంతిప్రియ' గారు ఇంపార్టెంట్ రోల్‌లో యాక్ట్ చేశారు. 'అమిత్ త్రివేది' గారు మ్యూజిక్ చేశారు మామ. ఇలా పేపర్ మీద చాలా పెద్ద పెద్ద పేర్లు చూసి సినిమా చూడాలి అని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన నాకు కళ్ళు బయటకొచ్చేసాయి మామ. నచ్చలేదు సినిమా. అసలు నచ్చలేదు. ఈ సినిమాకి 'బ్యాడ్ గర్ల్' అని టైటిల్ పెట్టే కన్నా 'దోల ఎక్కువైన గర్ల్' అని పెడితే బావున్ను అని అనిపించింది మామ. నాకు ఒకటే క్వెషన్ వచ్చింది. ఎందుకు? ఎందుకు ఈ సినిమా చూడాలి? చూసి ఏం తెలుసుకోవాలి? నేనేం నేర్చుకోవాలి? అని అనిపించింది మామ. సినిమాకి ఒక మోటివ్ ఉండదు. క్వెషన్ రైజ్ చేసేసి ఆన్సర్ ఇవ్వరు. ఫ్రీడమ్, సమాన హక్కులు, ఒక ఆడపిల్ల తనకు నచ్చినట్టు ఉండాలి అనే విషయాలు లేపుతారు. ఇవన్నీ ఇస్తే ఆ అమ్మాయి ఈ మూవీలో ఉన్నట్టే ఉంటది అంటే ఇవ్వకపోవడమే బెటర్ అనిపిస్తుంటది మామ. ఈళ్ళు ట్రీట్ చేసిన విధానాన్ని చూస్తే. క్లైమాక్స్‌లో ఒక డైలాగ్ ఉంటది. మా అమ్మ, నాన్న ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల నేను ఇలా ఉన్నాను. నా ఫ్యూచర్ జనరేషన్స్‌కి నేను అంతకు మించి ఇవ్వాలి అని అంటది. ఆ డైలాగ్‌కి అర్థము, ఆ క్యారెక్టర్‌తో అలా చెప్పించడం వెనకున్న మీనింగ్ ఆ డైరెక్టర్‌కే తెలియాలి మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే ఇంట్లో పెట్టే కట్టుబాట్లు, రూల్స్, అమ్మ, నాన్న చూపించే ప్రేమ, సొసైటీ ఇవన్నీ నచ్చని ఒక అమ్మాయి తనకు నచ్చినట్టు బతకాలి అనుకుంటది. ఈ ప్రాసెస్‌లో ప్రేమించటం, మోసపోవటం, ప్రేమించటం, వదిలించుకోవటం, ప్రేమించటం, వదిలేయటం ఇలా స్టేజెస్ వైస్‌గా ప్రేమకి, కామానికి తేడా తెలియకుండా ప్రేమ కథలు నడిపే హీరోయిన్. లైఫ్‌లో చివరికి ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ఈ సినిమాకి చెప్పాను కదా! 'బ్యాడ్ గర్ల్' అనే కన్నా 'దూరద ఎక్కువైన గర్ల్' అని పెడితే బావుంటది అని. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే పెర్ఫార్మన్సెస్ బాగున్నాయి మామ. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా చేశారు. మెయిన్‌గా మదర్ క్యారెక్టర్ చేసినావిడ కళ్ళతోనే చాలా సీన్స్‌లో ఆన్సర్స్ ఇచ్చేస్తారు మనకి. నెక్స్ట్ మ్యూజిక్. ఉన్న బిట్ సాంగ్స్ పక్కన పెడితే అవి డబ్బింగ్ వర్క్ బాలేదు. బట్ ఆర్ఆర్ బావుంది మామ. టెక్నికల్‌గా కూడా సినిమా టాప్‌లో ఉంటది. కెమెరా వర్క్, ఎడిటింగ్, డీఐ అన్నీ ఇలా టెక్నికల్‌గా సినిమా టాప్‌లో కూర్చుంటది మామ. ఇంక్లూడింగ్ డైరెక్టర్‌తో పాటు ఎవ్వరి పనులు వాళ్ళు చేశారు. బట్ ఏం జేయాలి? టెక్నికల్‌గా ఎంత బావున్నా ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అవుతది? చూసే ఆడియన్స్‌కి ఎంతవరకు నచ్చుతది? అనేది మెయిన్ పాయింట్. ఇక్కడ ఆ మెయిన్ పాయింట్‌లో ఎంత సక్సెస్ అయ్యారని తెలియాలంటే ముందు మైనస్ పాయింట్స్‌లోకి వెళ్ళిపోవాలి మామ మనం. నెక్స్ట్ మైనస్‌ల గురించి చెప్పాలి అంటే సినిమా డ్యూరేషన్. ఈ సినిమా 10 నిమిషాలు తక్కువ 2 గంటలు ఉంటది. బట్ సినిమా చూస్తున్నప్పుడు ఇంకెంతుందిరా? ఎప్పుడైపోతుందిరా? ఎంతసేపు? ఎంతసేపు లాగుతారు అనిపిస్తది. చివరికి ఆ క్లైమాక్స్ చూసాక ఓహో! ఇది క్లైమాక్సా? ఓకే. చాలు మొత్తానికి ఆపేద్దాం. అయిపోయింది కదా! అనుకోని ఆపేసి అక్కడి నుంచి ఎళ్ళిపోతాం మామ. ఆ క్యారెక్టరైజేషన్ ఏంటో, దాంతో ఆళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటో అర్థం కాదసలు. ఒకడిని ప్రేమించటం, వాడితో విడిపోయాక ఇంకొకడు. ఇలా చివరి వరకు చూపించి, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయే కరెక్ట్ అని జెప్పేసి, ఓపెన్ ఎండింగ్ ఇచ్చేసి, నువ్వేమనుకుంటున్నావు? అదే ఈ సినిమా మోటివ్ అంటే ఎలాగా? ఈ సినిమా నన్ను ఎంటర్‌టైన్ జేయలేదు. ఎంగేజ్ జేయలేదు. కనీసం మోటివేట్ గూడా జేయలేదు. ఎందుకు నచ్చుతుంది మామ మరి? కొంతమంది ఆ స్క్రీన్ వెనకున్న నేమ్స్ చూసి, వాళ్ళేం తీసినా సూపర్ అంటారు. అది వాళ్ళిష్టం. బట్ నేను ఆ బ్యాచ్ కాదు మామ. ఈ సినిమా అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. అలా అని ఈ సినిమా నచ్చేవాళ్ళు ఎంతమందుంటారు అంటే, ఈ సినిమాలో మెయిన్ లీడ్‌కి ఎలా అయితే జరిగిందో, అలా జరిగిన వాళ్ళకి, ఆ ఐడియాలజీలు ఉన్న వాళ్ళకి మాత్రమే నచ్చొచ్చు. ఆ నచ్చేవాళ్ళు నా పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఫింగర్ టిప్స్ మీద ఉంటారు మామ. ఈ సినిమాకి యూబీఏ సర్టిఫికేట్ ఎందుకిచ్చారో సెన్సార్ వాళ్ళకే తెలియాలి మామ. ఆ సర్టిఫికేట్ చూసి ఫ్యామిలీతో చూద్దామని ఓపెన్ చేశారా, ఇంకంతే మటాష్. సినిమా కంప్లీట్ చేయడం చాలా కష్టమే మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.